హీరోయిన్ చూస్తే ఫీల్ అవుతుంది ఏంటి మా హీరో గాల్లో తేలుతున్నాడు ఏం లేదు ఏంటి ఇంజిన్ అయిపోయిందా అదే ఇంజిన్ అయిపోవడం ఏంటి జాగ్రత్త నువ్వు కూడా జాగ్రత్త ఇక ఇప్పుడు ఇంజిన్ అంటే అదే ప్రజెంట్ అదే రిపేర్ అయింది అనమాట ఎంత మంచిగా అవుతుంది అనుకుంటే ఇలాగైంది ఇది మనోడికి తాడులు కట్టు దాన్ని నీకెందుకు నేను ఉన్నాను కదా హలో హాయ్ అందరికి నమస్కారం నేను లోకంలో గంగపోతున్నా ఎలాగొన్నారు బాగున్నారా చూసే ఉంటారు అనమాట డ్రింకింగ్ సాయి అని ఒక మూవీ వస్తుంది అనమాట డ్రింకింగ్ సాయి అని మూవీ మీ అందరికి టీచర్ చాలా మంది చూసే ఉంటారు కూడా సో తన టీం నాకు కాల్ చేసి నాని ఇలాగా మా హీరో గారితో ఒక చిట్ చాట్ లాంటిది ఒక వీడియో తీయాలని హైదరాబాద్ రాని అన్నారు రాను మీ దగ్గరకి అయితే మీకు ఇష్టం ఉంటే మీరే రండి మా బోట్ల దగ్గర సో మా అంటే మా మధ్యకాలు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం చూస్తూ అంటే వాళ్ళు ఆ కష్టం మీకు తెలియాలని మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి వీడియో ఇస్తాను రా అని చెప్పాను మన హీరో ఒక్కరినైతే రమ్మని చెప్పాను బోట్ దగ్గర అయితే వచ్చాడు మన హీరో అయితే మన బోట్ లో టీరింగ్ డ్రైవర్ పక్కన టీరింగ్ దగ్గర ఉన్నాడు చూద్దాం ఏం చేస్తున్నాడు ఏంటనేది మన డైరెక్టర్ గా వెళ్ళి తన్నే మాట్లాడుకుందాం తన మూవీ విశేషాలు ఏంటనేది తన్నే తెలుసుకొని కనుక్కుందాం హాయ్ హాయ్ బ్రో ఏం చేస్తున్నావు లోన ఇదే కొత్త ఎక్స్పీరియన్స్ కదా అన్ని అడుగుతున్నాను మనోడిని ఊగుతుంది బోట్ ఊగుతుందా కొంచెం గట్టిగా ఊగుతుందా సో అందుకనే మా కష్టాలు కూడా మీకు తెలియాలని నేను హైదరాబాద్ రాలేదన్నమాట ప్రమోషన్కి అందుకే మీకు అంటే ఇప్పుడు మీరు వచ్చారు ఇప్పుడు మీకు తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అమ్మో సీలు మామూలు కదా వాళ్ళు అన్ని రోజులు ఎలా ఉండిపోయి యాడ్ చేస్తున్నారని నీకు తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అడిగితే ఏమంటున్నారు డ్రైవర్ ఏమంటున్నారు అవునా డ్రైవ్ చేయి డ్రైవింగ్ వచ్చి కానీ మన బోట్ డ్రైవింగ్ రా పర్లేదు చేయు బ్రేక్లు ఎక్కడ ఉంటాయి అని నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంతమంది ప్రాణాలు ఉన్నాయా ఏం పర్లేదు ఏంటి అసలు ఎంత నుంచి తిప్పుతున్నాడు నాకు తెలియదు ఏంటి అసలు ఇది టీరింగ్ ఇది ఓకే ఇది వచ్చేసి గేర్ ఇది బ్రో పర్లేదా ఏం పర్లేదు ఇవే తగ్గించుకుంటే మంచిది గేర్ ఇది మనం టచ్ చేయకూడదు ఇది వచ్చేసి ఎక్సిలేటర్ అనమాట మనం ఎంత తొక్కితే కిందకి అంత ఫాస్ట్ గా పరిగెడుతుంది స్లో చేస్తే స్లోగా వెళ్తుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మన కార్ కి ఆపాలంటే బ్రేక్లు ఉంటాయి బ్రేక్లు ఉంటాయి కదా ఇది గేర్ కంట్రోల్ చెప్తాను చూడు ఇది బోర్డు వెళ్తుందా బోర్డు ఆపాలంటే స్లో చేసి గేర్ లోడర్ చేయాలి గేర్ లోడర్ చేసి అప్పుడు వెనక్కి వేసేసి మళ్ళీ రేట్ చేస్తే బోర్డు నిలబడిపోద్ది ఇలాగా నాకు అర్థం కాలేదు సార్ ఇట్లా మరీ ఎక్కువ వాళ్ళు వస్తున్నాయి కదా ఏం కాదా ఏం కాదు ఎక్కువ ఎగురుతుందా కానీ నేను తోలతం వల్ల ఎగురుతుంది ఏంటిది ఏం అదే డౌట్ వస్తుంది నాకు కూడా ఎదవ ఎట్టకారాలు వద్దు ఈయన రైట్ కి లెఫ్ట్ కి తిప్పుతున్నాడు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు లెఫ్ట్ కి తిప్పితే లెఫ్ట్ కి వెళ్ళిపోదాం ఒకసారి తిప్పు పర్లేదు తిప్పు ఓకేనా ఇది ఈ స్పీడ్ పూర్తిగా తిప్పు చెప్తాను ఫాస్ట్ గా తిప్పు నువ్వు వాళ్ళ ఫాస్ట్ గా తిప్పితే బోట్ తిరగబడిపోయే అవకాశాలు ఉన్నాయి బ్రో మరి చెప్పు చచ్చిపోతుంటా జోక్ చేస్తున్నా మనం ముందుకెళ్ళి కొంచెం చూద్దాం ఇంకా బాగుంటది ఫ్రంట్కి వెళ్తా నువ్వు నన్ను జాగ్రత్తగా పట్టుకున్నా ఏం పర్లేదురా అసలే మన సినిమా మనోడంటే ఎక్కువ తిప్పుతున్నట్టున్నాడు ఏం లేదు బ్రో నువ్వు ఎలాగొస్తే ఎలా బ్రో హీరో మళ్ళీ మన హీరోయిన్ చూస్తే ఫీల్ అవుతుంది ఏంటి మా హీరో గాల్లో తేలుతున్నాడు ఏం లేదు ఏం పర్లేదు కూర్చోరా కూర్చో ఓకే నేను ఉన్నా కదా ఓరి అమ్మ ఓకేనా కంఫర్టా అంటే మీరు ఎక్కువ ఊపితే కంఫర్ట్ కాదు ఆయన ఎక్కువ ఊపుతున్నాడు వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నేను డాన్స్ చేస్తాను వీళ్ళు అవునా అంటే హీరో కదా మూవీలో నుంచి అంతమంది వీళ్ళని చిత్తు చేద్దాం కానీ రియల్ లైఫ్ వేరు కదా మంది అది మూవీ ఎంటర్టైన్మెంట్ ఇది రియల్ లైఫ్ ఇది ఇప్పుడు గాలికి మనం బోట్ అనేది ఎదురుగా పెట్టామన్నమాట బోట్ అనేది అటు ఇటు వర్క్ అంటే నీ కంఫర్ట్ గా ఉండడానికి
మనం అంత డీప్ కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే డీప్ గా వెళ్తే మాత్రం నీకు మళ్ళీ నాకు ఒక విషయంలో బాగా నచ్చావు. చెప్పదు ఏంటో చెప్పనా, మామూలుగా ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల మా సినిమా చాలా మందికి తెలిసిద్ది. అవును, అందులో నేను కొత్తోడిని. అవును, మీలాంటి వాళ్ళ హెల్ప్ మాకు చాలా కావాలి. ఏంటి కాన్సెప్ట్ ఏంటని అడిగా, నాకు తెలియదు కాబట్టి. అవును. నువ్వేమన్నావు? బ్రో కాన్సెప్ట్ ఏం లేదు, నేను జెన్యూన్ గా ఉంటాను, మీరు జెన్యూన్ గా ఉండండి. నాకు కూడా నచ్చింది బ్రో, నాకు జెన్యూన్ గా ఉండే వాళ్ళు ఇష్టం. అదే ఎప్పుడైతే ఆ మాట అన్నావో భలే అనిపించింది. అంటే వాళ్ళకి కూడా తెలుసు కదా ప్రమోషన్ అనేది, నేను ముందే చెప్పేసా. సో పలానా హీరో వచ్చాడు, మన హీరో తన ఫస్ట్ మూవీ అంట, సో మన అందరూ ఎంకరేజ్ చేయాలని. నేను ఫస్ట్ మూవీ బ్రో మంది, అంటే ఇంత ముందు సింధూరం అని ఒక మూవీ చేసా బ్రో. ఓకే, మూవీ చేశాను, ఇది సెకండ్ మూవీ. ఇది దాంట్లో ఏంటంటే కొంచెం నా రోల్ కొంచెం తక్కువ ఉంటది. ఓకే ఓకే, అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. ఓకే, దీంట్లో మంచి ప్రాపర్ హీరోగా. టెన్షన్ ఏం పట్టు, నాకు తెలుసు నువ్వు టెన్షన్ పెరుగుతుంది, అంత ఏం కాదు. ఇందాక కొంచెం నడుచుకుంటూ వచ్చేటప్పుడు మాత్రం నిజంగా టెన్షన్ లైట్ గా వచ్చింది. టైటిల్ పెట్టారు దానికి, అంటే ఆడియన్స్ దాన్ని ఎలా తీసుకోగలరు ఏంటి అంటే? నేను టీజర్ చూసాను, చాలా మంది చూస్తే బాగా ట్రెండ్ అవుతుందిలే. టీజర్ చూసాను, దాంట్లో ఎక్కువ కొంచెం వల్గర్ గా, అంటే చిన్నపిల్లలకు చూడలేదు. అట్లా కాదు బ్రో, అది యాక్చువల్ గా సాయి అనే, అది వాడి పేరు సాయి అని పెట్టారు, క్యారెక్టర్ పేరు. ఎందుకు పెట్టారు డైరెక్టర్ గారు? చాలా మందికి దగ్గరగా ఉండే క్యారెక్టర్, సో చాలా మందికి ఉండే పేరు ఒకటి సెలెక్ట్ చేసి డ్రింకర్ అని టైటిల్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే దానికి, ఆడు పొద్దున్న నుంచి తాగుతూనే ఉంటాడు. ఓకే, ఆ క్యారెక్టర్ ఏంటంటే తాగుబోతు క్యారెక్టర్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? హ్యాపీగా చూడొచ్చు. మరి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అసలు ఫ్యామిలీస్, కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అది సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఏమో యూత్. ఓకే, ఎందుకంటే నా ఆడియన్స్ దగ్గర 2 million ప్లస్ ఉన్నారనమాట. అలాగే యూట్యూబ్ లో, ఇన్స్టాలోనే వచ్చి ఒక 6 lakh ప్లస్ ఉన్నారు, ఫేస్బుక్ లో కూడా ఉన్నారు. సో మొత్తం అంతా కలిపి చాలా మంది ఉన్నారు కాబట్టి. ఎందుకు ఉన్నారు అనుకుంటున్నావు అంతా? చెప్పు. అది మనం జెన్యూన్గా చెప్తాం, ఏదైనా సరే నిజాయితీగా నిజంగా మాట్లాడతాం. అందుకే ఉన్నారు బ్రో. అయితే ఏంటంటే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, పిల్లలు కూడా ఎక్కువ చూస్తారు మేడం వీడియోలు. అందుకంటే వాళ్ళకి డౌట్ ఉంటది అనమాట, మేము వెళ్ళి చూడొచ్చా మూవీ అని కామెంట్ కూడా చేస్తారు. దానికి ఏం సంబంధం చెప్తాను బ్రో? అయితే మేము ఒక షో వేసాం, దానికి ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. ఓకే, యూత్ వచ్చారు. లాస్ట్ లో ఫ్యామిలీస్ అందరూ ఇలా పట్టుకుని సాయి అన్నారు బ్రో నన్ను. అంటే దాన్ని బట్టి అన్న కూడా లేడీస్. ఓకే, ఫస్ట్ హాఫ్ అయ్యాక నా దగ్గర రాలా, అందరూ ఏదో విచిత్రంగా చూసారు. సెకండ్ హాఫ్ అయ్యాక మాత్రం ఇదే జరిగింది. అవునా? సో అప్పుడు నమ్మకం కలిగి నేను కూడా జెన్యూన్ గానే ఉంటా, అందుకే నేను ధైర్యంగా చెప్పాను అంతే. ఎప్పుడు మన మూవీ ఎప్పుడు రిలీజ్? December 27th బ్రో. December 27th అంట. నువ్వు జాగ్రత్తగా నన్ను తీసుకెళ్తే నేను ఆ సినిమా చూస్తా. తప్పకుండా. అంతకాక ఇంటర్వ్యూ చేసి దాని సంగతి చూద్దాం. అంత ముందుకు వెళ్ళిపోతే ఇటు అంతగా ఏంటి ఇంజిన్ అయిపోయిందా? మనం వెళ్తాము మళ్ళీ తిరిగి జాగ్రత్తగా. అదేంటి ఇంజిన్ అయిపోవడం ఏంటి? ఆయిల్ చెక్ చేశారు, అందుకే కాదు, మనం వైజాగ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి సరే ఎవరో ఒకళ్ళు వస్తారని నాకు లోపల ఉంది. ఊరికే జస్ట్ ఒక క్వశ్చన్, మీరు ఎక్కడికో వెళ్తారంటున్నారు కదా, అక్కడేంటి పరిస్థితి రాత్రిపూట? అయితే పరిస్థితి అంటే మనకు వీలవదు, ఒకవేళ మనకి బోట్లో అందుబాటులో ఉంటేనే మనకు వస్తాయి, లేకపోతే ఇంజిన్ ఆగిపోవడం ఏంటి? ఇప్పుడు సడన్ ఇప్పుడు వచ్చామా, వస్తూ గేర్ బాక్స్ లో సౌండ్ చెక్ చేయండి, వెళ్ళి చూడండి, టెన్షన్ పడక, ఏముంది రప్పించేద్దాం. నేను కొంచెం నిన్ను నమ్మేగా ఇందాక, ఇంకా పర్లేదు బ్రో, నువ్వే ఎట్లయినా తీసుకో. మన ఇంజిన్ అయిపోయిందని మన హీరో అయితే టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ పడొద్దని ఈ లోకల్ పైన ఉంటుడికి ఎవరిగా టెన్షన్ పడవసరం లేదనమాట. జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. ఇప్పండి, అది చెక్ చేయండి, అది చూడు ఆయిల్ చెక్ చేసుకో, గేర్ బాక్స్ అది జాగ్రత్త. ఓకే, ఇదిగో ఇప్పుడు ఇంజిన్ అంటే అదే ప్రజెంట్ అదే రిపేర్ అయింది అనమాట. బ్రో కాదు, ఇదేంది స్టేబుల్ గా ఉన్నట్ల తెగ ఊగిపోతుంది. మరి ఇంజిన్ ఆగిపోయింది కదా, మరి అలాగే ఊగిపోద్ది అనమాట. ఇటు చూపించి, ఇలా చూపించేది, ఆ గేర్ బాక్స్ ఉంది కదా, అదే అయిపోయింది ప్రజెంట్. అయిపోయినప్పుడు ఇంజిన్ అయిపోయింది. కాదు,
ఇప్పుడు ఇది మరీ ఎక్కువ అవుతుంది కదా, ఏం కాదు. ఇంజిన్ ఆఫ్ లో ఉంది కదా. రే స్టార్ట్ అవుతా తిరగబడదుగా, స్టార్ట్ అవుతుంది పైకి టైం వేస్ట్ ఎందుకు? అది మాత్రం రండి బ్రో. సిగ్నల్ ఉందా మీకు ఎవరికైనా? ఏంటిది? ఫోన్ చేద్దాం బోట్లకి, బయట బోట్లకి. సిగ్నల్ ఉంది. ఉందా? సరే పైకి పని చేస్తాం అయితే. కాదు ఎంతసేపు అయినా ఇలాగే ఉంటుందా మళ్ళీ బ్యాడ్ చేయించలేదు. మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళి నీకు ఎక్కడ కంఫర్ట్ నీకు? ఈ రోజు నీ ప్రమోషన్ ఇలాగా అయింది మంది. ఏం పర్లేదు, ఏం భయపడ. ఎంత మంచిగా అవుతుంది అనుకుంటే ఇలాగైంది. కాదు ఎక్కువ అవుతుంది ఇప్పుడు. స్టేబుల్ గా ఎంతసేపు అయినా ఇలాగే ఉంటుంది. ఇంజిన్ అయిపోయింది కదా, బోటు తేల ఊలేటప్పుడు ఇలాగ ఊగుతుంది నాయకి. ఈ అమ్మాయి నుంచి ఏంది ఇది? మేము టైటానిక్ లో ఉన్నవాళ్ళు పరిస్థితి ఏంటో అసలు. అరే బామ్మర్ది పైకి వెళ్ళి ఒక 2 క్యాన్లు తెచ్చావి, క్యాన్లు ఇప్పేవి. ఏంటి క్యాన్లు ఎప్పుడు ఉంటాయండి? అంటే వాటర్ క్యాన్లు అనమాట అవి. అంటే మనం నీటిలో పడిపోయినా సరే అవి కట్టుకుంటే తేలకని ఉంటాం కదా కొంచెం. నాకైతే రాదు. లైవ్ జాకెట్ అది అది కూడా ఇప్పే, లైవ్ జాకెట్ ఇప్పేది అనుకుంటారు. డ్రింకర్ సాయి గారికి తిక్క కుదిరింది, ప్రమోషన్ అనేది లేడు. లేదు బ్రో, అదే నీకు ఎందుకు భయపడక. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియలేదు కదా ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాం అనేది. అయిందా? బాగైందా? కానీ మరీ దారుణమే. కానీ ఒక డౌట్ మాత్రం మీరు చెప్పట్లేదు దాని నుంచి. స్టేబుల్ గా ఉంది, ఎక్కువ ఊగిపోతుంది, ఏం కాదుగా అంటున్నా. ఏం కాదు. ఓకే, ఇక్కడ నుంచి చూస్తుంటే కట్టాలి. ఇది మనోడికి తాడులు కట్టు. ఏం కాదు మీరు, నేను అలా భయపడతాను, టెన్షన్ పడతాను, సీరియస్ వ్యవహారం అయినా చెప్పట్లేదే. లేదు అలాగని కాదులే, ఎందుకంటే మంచి మన సేఫ్టీగా ఒక నిమిషం తాడు పెత్తాడు తెచ్చిరా. ఇది వేసుకుంటే తేలుతామేనా? ఇంకా తేలితే మనం ఒకవేళ ఇన్ కేసు బోటు అటు ఇటు కొంచెం తేడా ఉంది కదా. చూసాములే తేడా ఉంది అయితే, నువ్వు చెప్పట్లేదు నాకు. అలాగే లేదు, టెన్షన్ ఏం పడకూడదు. టెన్షన్ లేదు. అదేమో పక్కన పెట్టి సరిపోతే పోయా. కాదు వస్తుంది అంటలే ఇంకోటి బోటు. చెప్పలే కదా, ఫోన్ చేయలేదు కదా మనం. చేయవండి. కాదు స్టాఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఫోన్ చేయాలంటే బోట్ తీసుకోవడానికి ఎవరు లేరు కదా, మనమే వెళ్ళి తెచ్చుకోలేదు బోట్. అందుకని స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు కదా. కాదు మనం వెళ్తాం అంటే ఎట్లా వెళ్తాం అక్కడికి? నువ్వు క్యాన్ కట్టేసుకోరా లక్షణ. మన డ్రైవర్ మనోడు, మనం నేను బయట పెట్టేస్తాను. నేను బయట నువ్వు కూడా కట్టేసుకో. ఇంత మనోడు కట్టు. ప్రమోషన్ వస్తే అమ్మ ఫీట్లు చేస్తున్నావు. నువ్వు క్యాన్ కట్టేసుకో, నేను క్యాన్ కట్టుకుంటాను. మనోడు వెండి కట్టేసి ముగ్గురు బయటకు వెళ్ళిపోయి మనోడు బయట పెట్టేద్దాం. మన దీంట్లో బోట్ తెచ్చేద్దాం. కాదు ఒక్కసారి ఇంజిన్ ట్రై చేయొచ్చు కదా. చేశారు ఆల్రెడీగా. నువ్వు చూసావా? అవ్వట్లేదు, మెకానిక్ ఉండాలి దానికి. క్యాట్లో కూడా సీలో కూడా అన్రోల్ చేసిన ఇదే ప్రాబ్లం. ఒక మెకానిక్ తీసుకెళ్ళొచ్చుగా. మనం అన్ని అనుకోలేదు ఇలాగ అవుతాయని. బ్రో కాదు తిరగబడదుగా ఇది. అదే డౌట్ అవుతుంది, అందుకే ముందే కట్టేస్తున్నాం అనమాట. అది మాత్రం చెప్పరు. ఎలా చెప్తాం బ్రో? వస్తే డెఫినెట్ గా లైఫ్ జాకెట్ అనేది కట్టాలి, అందుకే కట్టేస్తుంది అనమాట ముందు సేఫ్టీకి. బ్రో గుండి ఇటు ఉంటే ఇటు ఉందా? ఇటే ఉంది చూడు, ఎక్కువగా కొట్టుకుంటుందా? లేదు కదా. హీరోయిన్ పేరు తలుసుకుంటుంది. హీరోయిన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎందుకుంటది ఈ సిచ్యువేషన్ లో మనకు మనమే గుర్తొస్తాం. ఫోన్ తీసేది. ఫోన్ ఉందా? ఇచ్చే, ఫోన్ ఇచ్చే, తడిసిపోద్ది. రే క్యాన్ కట్టేసుకోరా. కాదు ముందు నన్నే దింపుతారే? లేదు, అందరం కలిసి దూకేద్దాం. ఏంది మీరు? కాదు రే నువ్వు క్యాన్ కట్టేసుకో. పవన్ ఇల్లు నన్ను దింపుతున్నారు. పవన్ ఇదిగో ఒకసారి నేను చెప్పేది, నువ్వు వెళ్ళి బోర్డు తీసుకురా, నేను ఇక్కడే కూర్చుంటా. లేదు పర్లేదు బ్రో, మనతో పాటు 2 దిగుతుంది. రా మీ 3 దూకంటారా మన. నీకెందుకంటే నిన్న హీరోవి సేఫ్టీగా తీసుకెళ్ళి పెట్టాలి. ఎందుకంటే మీ మూవీ ప్రమోషన్లు ఉన్నాయి, మూవీ రిలీజ్ ఉంది. నిన్ను ఎక్కడ వదిలేసావు అనుకో బోట్ అలా తేలిగిపోద్ది అన్నమాలకి.
అవసరమా? అండమాన్ ఇక్కడ నుంచి తేలికెళ్ళిపోవచ్చు, చెప్పుకోలేము, ఎక్కడికైనా తేలికెళ్ళిపోద్ది, అంత రిస్క్. ఇక్కడ కూర్చో చెప్తా బ్రో, మీరు ఎవరైనా వెళ్ళి వేసుకొచ్చేయండి బోట్. ఏందిరో వాల్యూమ్ పెంచిన ఎవరు వేసుకొచ్చారు బ్రో? నేను తీసుకెళ్ళాలి యాక్చువల్గా, ఇక్కడ ఉంచకూడదు. నువ్వు కూడా ఇక్కడ ఉండు. రేపు పొద్దున్న ఇన్ కేసు నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతే వీడియో చాలా మంది చూస్తారు, మళ్ళీ నా మీద తప్పుడుగా అనుకుంటారు బ్రో. వద్దు దాన్ని నీకెందుకు నేను ఉన్నాను కదా. ఇటువైపు దూకితే బెటర్. దూకక్కర్లా, మనమే పడిపోతాం నార్మల్. వచ్చే అయితే ఆ చెప్పులు అయిపోతే ఇది కదా కొంచెం. కాదు బ్రో, ఎందుకు ఇప్పుడు అసలు దిగటం చెప్పు. దిగాలి బ్రో, ఇది అసలు నిన్ను ఆ వీడియో తీస్తామంటే ప్రతి వాళ్ళు చూడాలి కాబట్టి తీస్తున్నాం. ఇక్కడ ఏం అబద్ధం జరగట్లేదు, ఇక్కడ ఇంత నిజమే జరుగుతుంది. మనం హీరోని పెట్టేసి నేను మా స్టాఫ్ మొత్తం హీరోని పెట్టేసి అంటే మనం ఏదో ఇక్కడ పక్కనే ఉన్నాం, ఇక్కడే ఉంది కదా బ్రో, ఇదికుంటే వెళ్ళిపోవచ్చు, 2 నిమిషాలు ఇదిగుని వెళ్ళిపోవచ్చు అంట. పర్లేదురా. లేదు బ్రో రా, రక్షణ అది నేనేమంటున్నా అంటే ఇది ఎట్లాగే స్టేబుల్ గా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి కదా. ఉన్నాయా లేదా? ఉన్నాయి, కానీ నేను చెప్పేది తెలియని విషయం ఏంటంటే అది నాకు నమ్మకం లేదు. అది నిన్ను రిస్క్ లో పెట్టేసి ఈ రిస్క్ చేయలేదు. ఫర్ సపోజ్ తిరిగి పడింది అనుకుందాం, ఇప్పుడు దూకినా తిరగబడినా ఒకటేగా. తిరగబడితే మ్యాటర్ ఏం జరుగుతుంది అంటే మన బోట్ కింద ఉండిపోవచ్చు మనం. సో అందుకనే ఇదే వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. లేదు బ్రో, సీరియస్ గా జోకింగ్ కాదు అసలు. రా బ్రో ఒకసారి నా మాట కాదు బ్రో. లేదు నాకు వాటర్ తాడేయండి అడిగి కాదు, వాటర్ ఫోబియా. మీరు నన్ను ఇక్కడే ఉంచడం బెటర్, దాని బదులు నేను ధైర్యంగా ఉంటాను ఎక్కడ ఉంటేనే. రక్షణ ఇంకోసారి చూడు బోటు. సో ఒకవేళ సముద్రంలో మేము ఇన్ కేసు ఇలా జరిగితే ఇలాగ మా చాలా క్యాన్లు ఉన్నాయి, ఇంకా మనుషులు క్యాన్ ఎట్టుకుని ఇస్తారు అనమాట. లైవ్ జాకెట్లు ఉంటాయి, లైవ్ జాకెట్ల కన్నా ఇవి బెటర్. మా క్యాన్లు అవి మాకు అవే లైవ్ జాకెట్లు అనమాట. బోట్లో ఉన్నాయి కాబట్టి మీకు తగిలించాం. అదే ఇట్లా వేసుకునే ఉంటాయి వేస్ట్. అంటే ఇవి బెటర్, క్యాన్లు కూడా బెటర్. ఈ క్యాన్లు అని కాకపోతే కట్టలు ఉన్నాయి చూడు. కాదు నేనేమంటున్నా అంటే నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, నాకు నిజంగా టెన్షన్ లేదు, భయం లేదు. దాంట్లో దిగితే అవి వస్తేనే మన బ్రెయిన్ పని చేయదు. చూడండి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది ఇంకోసారి. అసలు నువ్వు చూడు బ్రో, నువ్వు వాళ్ళకే చెప్తావు ఎందుకు? డ్రైవర్ని పెట్టుకొని మనం ఏం చూస్తాం, నాకు రాదు కూడా, వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి టెక్నికల్ కొన్ని ఉంటాయి. దేవుడా ఇంజిన్ స్టార్ట్ అయ్యాడు చూడు. గట్టిగా దండం పెట్టుకో, మన ఇంజిన్ స్టార్ట్ అవుతే బయటకు వెళ్తే సిచ్యువేషన్ లో దేవుడిని అడిగేది. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చాయి అనుకో, ఇది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం రా. నా ఇంజిన్ చూడు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దు. లేదు చెయ్యాలి నీకు బాగా. మంచి పని చేసావు, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఇక్కడే ఉంచున్నాను. ఇది కోసి తాడుకోసి. ఇన్ కేసు ఇలాంటి సిచ్యువేషన్లు వస్తాయనే మాకు ఇది ఉంది కదా, ఇది వేస్తారనమాట. ఇది ప్రతి బోటుకు ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది, అది నొక్కారు అనుకో. ఏది నొక్కేస్తా? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నొక్కకు, చూద్దాం ముందు. లోన్ ఉందన్నమాట, ఇగో బటన్ ఏది చెప్పు ఫస్ట్. ఇదిగో ఇక్కడ ఉంది బటన్. నొక్కి వద్దు, వచ్చేస్తాయి మళ్ళీ నొక్కగా. కాదు బ్రో, నేను చెప్తా. నన్ను దింపే బదులు నొక్కడం బెటర్ కదా. ఇదిగో ఇది నొక్కాం అనుకో, ఎనీ టైం మనం ఎక్కడున్నా సరే ఆ బోట్ని సేవ్ చేయడానికి, ఇన్ కేసు ఏదైనా సరే సేవ్ చేయడానికి మన పోస్ట్ కార్డ్ షిప్లు వచ్చేస్తాయి. కుదిరితే హెలికాప్టర్ ఉంది కూడా వస్తుంది. నిన్ను రిస్క్ లో పెడతానా బ్రో, నిన్ను నీటిలో దోస్తానా? ఏం లేదు, ఒకవేళ ఇన్ కేసు ఇలాగ అవుతే ఇలా ఉంటుంది మా లైఫ్ అని చూపించడానికి చిన్నది నేను దడిపించాను అనమాట. జస్ట్ ఇది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. అంటే ఇలాంటి అనుభూతి కూడా మీరు పొందాలి, లేకపోతే అరే లోకల్ బ్యాన్ నువ్వు అసలు నిజంగా దూకాలి బ్రో. లోకల్ బ్యాన్ దగ్గరకు వచ్చేవంటే ఎలా ఉండాలి? రియాలిటీ, మనదంతా రియాలిటీ లైఫ్. ఇక్కడ స్క్రిప్టెడ్ ఫేక్ లే ఉండవు అనమాట. ఇంజిన్ ప్రాబ్లం లేదా? లేదు, జస్ట్ చిన్న ప్రాంక్, చిన్నది అంటే చిన్న దడిపించనమాట. మా ఫిషర్మెన్ ఇలా ఉంటది, మొత్తం రియల్ లైఫ్ చూపిస్తా ఉన్నాడు, చిన్నది అంటే ఏం అనుకోవద్దు, అది లైట్ తీసుకో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో మనోడైతే కొంచెం టెన్షన్ పడ్డాడు, టెన్షన్ క్లియర్ చేస్తాం. సో గైస్ మొత్తానికి అయితే చిన్నది భయపెట్టాం మనోడిని. సో మనోడు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు, లోన్ కొంచెం టెన్షన్ పడ్డాడు అనమాట. సో ఇట్లాగే ఎప్పుడు మూవీ రిలీజ్ ఉంది? 27th ఈ మంత్, డిసెంబర్ 27th డ్రింక్ అండ్ సాయి మూవీ రిలీజ్ అవుతుంది. నేను అడిగేస్తాను ఆల్రెడీగా, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అంటున్నారు బ్రదర్ అయితే. సో తప్పకుండా చూడండి. అలాగే వీళ్ళు ఒక నెంబర్ కూడా చెప్పారన్నమాట, 9005550559కి
మీరు మెసేజ్ చేస్తే మాత్రం ఫ్రీ అండ్ కాస్ట్ టికెట్ అయితే ఇస్తారు 500 మందికి అయితే. సో మర్చిపోద్దు. అంటే ఈ లోకల్ బ్యాండ్ గివ్ అవే ఎలాగైతే ఇస్తున్నాడు వీళ్ళు కూడా ఒక గివ్ అవే ప్లాన్ చేశారనమాట మన ఫ్యామిలీ మెంబర్స్కి. సో మీరైతే మర్చిపోవద్దు. మూవీ అయితే తప్పకుండా చూడండి, మంచి రివ్యూ అయితే ఇవ్వండి. నేను కూడా చూస్తా, నేను కూడా మంచి రివ్యూ ఇస్తాను. ఓకే బ్రో, మన ప్రమోషన్ ద్వారా చిన్న ఇన్ఫర్మేషన్ నేను కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది ప్రజలకి. నువ్వు భయపెడతాం ఎక్కువ ఉంది కదా. ఇది ఒక హీరోకి తప్ప ఈ మ్యాటర్ అందరికీ తెలుసు. సో ముందే ప్లానింగ్ చేసుకుంటాను. నేను ఒక్కడే బకరం దొరికాను అనమాట. చాలా మంచి అబ్బాయి, చాలా అంటే చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా నచ్చుతారు. అంటే అంత ఈజీగా మనకి ఎవరు నచ్చరు, కానీ మంచిగా మాట్లాడి చాలా అంటే స్మూత్గా ఉన్నాము. డ్రింకింగ్ ఆ మూవీలో మాత్రం చాలా వైల్డ్గా ఆ డ్రింకింగ్తో చాలా ఎంత వైల్డ్గా ఉన్నామంటే ఏదో అంటే నిజంగా ఒక 15 సినిమాలు తీసినట్టుగా ఉంటారు కదా, ఆ ఫీల్డ్లో ఉన్నాడనమాట. మామూలుగా నేను చూస్తాను, టీజర్ చూసాను కదా. చాలా పెద్ద కాంప్లిమెంట్ కాదు బ్రో, ఇది నేను చెప్పట్లేదు. ఈ సినిమా టీజర్ చూసే వాళ్ళకి అందరికీ చెప్తారు. ఇది నువ్వేదో ఒక 10-15 సినిమాలు తీసే ఎక్స్పీరియన్స్ ఉంటే చూసావా, వెళ్ళి అమ్మాయి దగ్గర కొంచెం ఇవి చేయడం, ఆ తాగేసి రచ్చ చేయడం,